హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాజ్ తరుణ్ లావణ్య కేసులో రాజ్ తరుణ్కి ఇక పీకకు చుట్టుకున్నట్టు అయింది. ఈరోజు పోలీసులు ఆయన మీద ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. సో ఇప్పుడు ఈ కేసు చాలా కీలక పరిణామాలకు వచ్చింది. ఇప్పుడు ఏం జరగబోతుంది? రాజ్ తరుణ్ ఇక పూర్తిగా ఆ కేసులో నిందితుడిగా తేలబోతున్నాడా? సో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో రాజ్ తరుణ్ లావణ్య కేసు చాలా కాలంగా నడుస్తూ వచ్చింది. చివరికి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో వాదనలు, స్పెక్యులేషన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడాలు, ఇందులో మళ్ళీ వీళ్లకు సంబంధం ఉన్న వ్యక్తులే డ్రగ్ పెడ్లర్స్ గాను, అలాగే డ్రగ్స్ సప్లై చేసే వ్యక్తులు గాను వీళ్ళు బయటికి రావడం. ఇందులో ఎవరి పేరైతే తీసిందో మస్తాన్ సాయి అనే వ్యక్తి, అతను డ్రగ్ పెడ్లర్గా పోలీసులకు దొరికి అరెస్ట్ అయిపోయి చివరికి జైల్లో ఉండటం, ఇదంతా జరుగుతూ వచ్చింది. అలాగే రిహాబిలిటేషన్ సెంటర్లకు వెళ్ళి ఏదైతే డ్రగ్ అడిక్షన్ ఉందో దాన్ని పోగొట్టుకొని బయటకు వచ్చిన వ్యక్తులు, ఈ రకంగా రకరకాలుగా దీంట్లో అనేక ట్విస్టులు టర్నులు ఉండి వీళ్ళ జీవితాలు ఏంటి అని సామాన్య ప్రజానికం అనేది షాక్ అయిన పరిస్థితి అనమాట. అయితే ఇందులో లావణ్య మొట్టమొదట పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి మాత్రం రాజ్ తరుణ్ ఇప్పటిదాకా పోలీసులు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటిదాకా అతను కోర్టుకు వెళ్ళలేదు, ఇటువంటిది లేదు. రాజ్ తరుణ్తో నేను చాలా కాలం పాటు సహజీవనం చేశాను కాబట్టి అతను నన్ను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు, ఇది సరైంది కాదు అని చెప్పేసి ఆవిడ కేసు పెట్టింది. దాంతోపాటు అంటే ఒక విధమైన ఎక్స్ప్లాయిటేషన్, ఆర్థికంగాను అనేక విధాలుగా నేను సహాయపడి ఉన్నాను అని చెప్పేసి ఆవిడ పెట్టడం, అలాగే ఆయన తల్లిదండ్రుల పేర్లు చేర్చడం, అదేవిధంగా మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ మోజులో పడి ఈ విధంగా వెళ్ళిపోయాడని చెప్పేసి ఆవిడ పెట్టడం జరిగింది. అయితే ఈ కేసు మొదటగా పోలీసులు తీసుకోలేదు, నార్సింగ్ పోలీసులు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత అనేక పరిణామాలు అయితే పరిణమించాయి. ఇప్పుడు చూస్తే ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్కి పోలీసులు ఛార్జ్షీట్ అయితే దాఖలు చేశారు. ఛార్జ్షీట్లో ఆయన పేరును మెన్షన్ చేసేసి కోర్టుకు సమర్పించారు. సో ఈ ఛార్జ్షీట్ ఏంటి, ఆయన పేరు నమోదు చేయడం ద్వారా రాజ్ తరుణ్ ఏ విధంగా ఈ కేసులో గట్టిగా ఇరుక్కున్నట్టు అయింది అనేది మనం గమనించి చూస్తే, మామూలుగా అయితే ఛార్జ్షీట్ అనేది పోలీసులు ఆధారాలన్నీ సేకరించిన తర్వాత నమోదు చేసే ఒక ఫైల్ ఛార్జ్షీట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏదైనా క్రైమ్కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తారో ఆ ఎఫ్ఐఆర్ తరువాత పోలీసులు దాదాపు 90 రోజుల్లో ఈ ఛార్జ్షీట్ నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఈ 90 రోజుల మధ్యలోనే, నేను నిజానికి ఇప్పటికి ఒక 60 రోజులు 70 రోజులు అయి ఉంటుంది బహుశా ఈ కేసు స్టార్ట్ అయ్యి. సో ఈ గ్యాప్లోనే పోలీసులు దీనికి సంబంధించిన ఆధారాలన్నీ సంపాదించారు. ఆడియో ఫుటేజ్లు కావచ్చు, అదేవిధంగా వీడియో ఫుటేజ్లు కావచ్చు, దాంతోపాటు ఫొటోస్ కావచ్చు. దీనికి సంబంధించి అనేక ఆధారాలు సంపాదించాక వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 10 ఏళ్ళు సహజీవనం చేశారనేది నిజమే. దీనికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఈ విషయాన్నంతా కూడా ఛార్జ్షీట్లో నమోదు చేసి కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇప్పుడు కోర్టు ఏం చర్యలు తీసుకోబోతుంది, దీనికి సంబంధించి వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరం. అయితే ఛార్జ్షీట్ నమోదు చేయగానే అయిపోయిందా, ఇక అతను కేసులో బుక్ అయినట్టేనా అంటే కాదు. పోలీసులు ఆ ఆధారాలు ఏవైతే చూపిస్తున్నారో ఈ ఆధారాలు సరైనవా కాదా అనే వాదన ఇప్పుడు కోర్టులో నడవనుంది. పోలీసులు వీటిని ఫ్యాబ్రికేట్ చేశారా లేకపోతే ఒరిజినలేనా అనేది తేలాల్సి ఉంది. సో రాజ్ తరుణ్ తరపు వాదనలు ఏం వినిపిస్తారు లాయర్లు అనేది ఒక విషయం. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు. ఎందుకంటే మొదటిసారి విచారణకు రమ్మన్నప్పుడు రాజ్ తరుణ్ వెళ్ళలేదు. దాంతో ఆయనకి కస్టడీలోకి తీసుకోండి అని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరిగింది. దాని మీద రాజ్ తరుణ్, నేను సినిమాలు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి, సో రకరకాల యాక్టివిటీస్ నేను చేయాల్సి ఉంది కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అప్లై చేసుకున్నాక ముందస్తు బెయిల్ వచ్చింది. ఆయన ప్రస్తుతం ఆ బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఈ దర్యాప్తుకు రాజ్ తరుణ్ సహకరించాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా అతను ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అతను కొద్దిగా లాక్ అయినట్టే. అంత మాత్రం తప్పు చేశాడని కూడా కాదు, దానికి సంబంధించిన ఇంకా వాదనలు జరగాల్సి ఉంది, బయటికి రావాల్సింది అయితే చాలా ఉంది. ఎందుకంటే ఈ లావణ్య చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు, అలాగే డ్రగ్ పెడ్లర్స్ ఉండటము, అలాగే ఆవిడ మీద కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన కేసు ఉండటము, ఈ కేసు వేరే వాళ్ళు పెట్టి ఉండటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే శేఖర్ భాష కూడా ఈవిడ డ్రగ్ పెడ్లర్ అని చెప్పేసి ఆవిడకి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టారు. కాబట్టి పోలీసులు దాన్ని కూడా మరి సుమోటో కేసుగా తీసుకుంటారా లేకపోతే ఆవిడ మీద ఉన్న గతంలో ఉన్న డ్రగ్స్ కేసుకు సంబంధించి దీన్ని రిలేట్ చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ కేసు కూడా ఒకటి నడుస్తూనే ఉంది లావణ్య మీద. ఆవిడ కూడా బెయిల్ మీదనే బయట ఉన్నారు నిజానికి. సో అది వీళ్ళకి సంబంధించిన పరిస్థితి. అయితే ఇందులో మాల్వి మల్హోత్రా మీద కూడా ఆవిడ కేసు పెట్టారు. ఆవిడ నన్ను చంపాలనుకుంటుంది, నన్ను చంపడానికి ఆవిడ మనుషులు పంపిస్తానని బెదిరించింది అని చెప్పేసి, దాంతోపాటు డబ్బులు ఇస్తాను నువ్వు అతన్ని వదిలేయి అని చెప్పేసి కూడా బెదిరించినట్టుగా ఆవిడ కేసు పెట్టింది. అలాగే రాజ్ తరుణ్ ఆవిడ మోజులో పడే తనను వదిలేశాడు అన్నది ఆ కేసులో ఉన్న విషయం. అయితే పోలీసులు నమోదు చేసిన ఛార్జ్షీట్లో మాత్రం మాల్వి మల్హోత్రా పేరు లేదు. సో వాళ్ళు ఎందుకు ఇట్లా నమోదు చేయలేదు ఏంటి అని అడిగినప్పుడు ఈ విషయం మీద కూడా నేను పోరాడతాను అని చెప్పేసి లావణ్య అయితే అంటున్నారు.
సో వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా అది బయటకు వచ్చింది, తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడలేదు అనుకోండి. ఈ వివాదాల వల్ల రాజ్ తరుణ్ కొంత నెగిటివిటీ ఏర్పడడం వల్ల అది ఆడలేదు. అయితే ఒకవైపు ఒక వర్గం మాత్రం రాజ్ తరుణ్ని సపోర్ట్ చేస్తూనే వస్తుంది, మరో వర్గం లావణ్యని సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఈ మధ్యలో శేఖర్ భాష ఎంటర్ అవ్వడము, వీళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కాస్త వివాదాలు చేయడం జరిగింది. ఇందులో మరి శేఖర్ భాష పరిస్థితి ఏంటి, శేఖర్ భాష మీద కూడా ఏమైనా యాక్షన్ ఉందా అంటే, ఆవిడ శేఖర్ భాష నా మీద అటాక్ చేయించాడు కాబట్టి ఆ కేసు కూడా నేను నమోదు చేశాను, ఖచ్చితంగా శేఖర్ భాష మీద కూడా నేను పోరాడతాను, అతను సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకుంటూ, రాజ్ తరుణ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఒక మహిళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి బయలుదేరాడు, అతని విధంగా మా మర్యాద తీస్తున్నాడు, సో నన్ను అనేక మంది తిడుతూ ఉన్నారు ఇలాంటి విషయాల వల్ల, సో మీరు ఎవరు నన్ను తిట్టద్దు అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు లావణ్య గారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి, ఎవరెక్కడో సోషల్ మీడియాలో నన్ను కామెంట్ చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు కొద్దిగా సంయమనం పాటించండి అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు. అది నిజమే, ఎందుకంటే మోరల్ పోలీసింగ్ చేయడానికి మనమెవరం, అసలు ఇక్కడ తీర్పులు ఇవ్వడానికి, జడ్జిమెంట్ పాస్ చేయడానికి ఎవరికి ఏ హక్కు లేదు. ఇది చేయాల్సిన పని కోర్టులు. పోలీసులు సరైన ఆధారాలతోటి కోర్టులకు వెళ్ళినప్పుడు సో అక్కడ నిజాలేంటి తేలుతాయి. ఏమీ తెలియకుండానే మనం ఆరోపణలు చేస్తూ వస్తుంటాం. ఇవి ఎప్పుడైతే కేసు పెట్టిందో అప్పుడే రాజ్ తరుణ్ను తిట్టారు, ఎప్పుడైతే ఈ డ్రగ్ పెడ్లర్ అనే కేసు ఆవిడ మీద ఉందని తెలిసి శేఖర్ భాష వచ్చేసి ఆ డ్రగ్ ఎడిక్ల పేర్లన్నీ లిస్టు పెట్టడంతో అప్పుడు మళ్ళీ ఈవిని తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇట్లా రెండు వర్గాలుగా సాగుతూ ఉంది ఇది. సో ఈ కేసులో ఇక తేలాల్సినవి చాలానే ఉన్నాయి. అలాగే ఆవిడ గర్భానికి సంబంధించి కూడా ఆవిడ గర్భాన్ని తీసేయించాడని చెప్పేసి పోలీసులు కూడా మెన్షన్ చేశారు ఛార్జ్షీట్లో. అది కూడా మళ్ళీ మెడికల్ టెస్ట్లకు వెళ్తారా ఏంటనే చూడాల్సి ఉంది. ఎందుకంటే శేఖర్ భాష మాత్రం ఆవిడకి గర్భం దాల్చే అవకాశమే లేదు, మెడికల్గా ఆవిడకి ఆ ఛాన్స్ లేదని చెప్పేసి అతను చెప్పేస్తున్నాడు. పైగా ఆవిడ వెళ్ళింది గర్భం దాల్చిన దానికి కాదు, ఆవిడకి వేరే ప్రాబ్లం ఉండటం వల్ల వెళ్ళారు, ఆ యూట్రస్ అనేది కొద్దిగా దెబ్బతింటం వల్ల దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి వెళ్ళారన్నట్టు అతను ఆరోపించాడు. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించిన సమాధానాలు అయితే ఇప్పుడు కోర్టులో తేలనున్నాయి. రాజ్ తరుణ్కి ఒకవేళ ఈ ముందస్తు బెయిల్ ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం పూర్తయితే ఖచ్చితంగా అతను దర్యాప్తుకు అయితే హాజరవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది.